నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. రేణు రేణు ఎక్కడమ్మా? ఇంకా లేచినట్లు లేదత్తయ్యా. ఇప్పటి వరకు లేవకపోవడం ఏంటమ్మా? పడుకొనివ్వండి అత్తయ్య. తను చెప్పినట్టు రేపు తనని అత్తారింటికి సాగనంపాక అక్కడ తను పొద్దెక్కే వరకు ఇలా పడుకోలేదు కదా. ఇప్పుడు పుట్టింట్లో ఉన్న అలవాట్లే అప్పుడు కూడా ఫాలో అయితే మనకే చెడ్డ పేరు వస్తుంది. పద లేపుదాం. రేణు 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 లేమ్మా. రేణు రేణు లేవట్లేదేంటి? రేణు 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 తరుణ్! అమ్మా నాన్నలకి ఆఖరి నమస్కారాలు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని మీలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టే అదృష్టం రాదు. ఆ అదృష్టాన్ని మీరు నాకిచ్చినా నేను దాన్ని దురదృష్టంగా మార్చుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు. అంత ప్రేమని పంచినా నీకు నేను బాధని మిగిల్చి వెళ్ళిపోతున్నాను. నా చావుకి ఎవరూ కారణం కాదు. ఎవరిని బాధ పెట్టడం నా చావు ఉద్దేశమూ కాదు. జీవితం మీద విరక్తి కలిగి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఆత్మహత్య చేసుకోవటం తప్పని నాకు తెలుసు. కానీ బ్రతికుండి బాధలు పడలేక పరిస్థితులకి భయపడి పిరికిదానిలాగా పారిపోతున్నాను. నేను నా ప్రేమ నా పెళ్లి ఎవరికి సమస్య కాకూడదని ఇలా వెళ్ళిపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. అన్నయ్య వదినలకు కూడా నా ఆఖరి నమస్కారాలు క్షమాపణలు తెలియజేయండి. ఇట్లు మీరేను. డాక్టర్, మీకు దండం పెడతాను. మా అమ్మాయిని బ్రతికించండి. మా అమ్మాయి ప్రాణాలు కాపాడండి. ప్రేమలో కథ ఇంతున్నదా, ప్రేమకే ఇక అంతున్నదా? ప్రేమలో కథ ఇంతున్నదా, ప్రేమకే ఇక అంతున్నదా? విధికిది ఎంతటి వేడుక, మదికిది మంటల కానుక, మొదలు మదనమిక. ప్రేమలో కథ ఇంతున్నదా, ప్రేమకే ఇక అంతున్నదా?
అనుకునేది జరిగేదెలా, జరగలేని జగమే కలా, కలలలో నా వేగేదెలా, రగిలిపోతూ మిగిలేదెలా, ఉషా చెదిరిన హాయే సిద్ధులాయే ఎదకు పరవశమా, గతుకుల దారై కనులిగ ధారై తుదకు కలవరమా, రేణు ఎంత పని చేసిందో చూసావా ఉషా? అవగా మరణమే ఊరుకోండత్తయ్య. నిజముగా వలలు వేసే వలపేమిటో, ఊరుకోండత్తయ్య. తలలు తీసే తలవేమిటో, బతుకు కూర్చోండి. సాగేదెలా, కలతలోనే కదిలేసిలా, విరహపు ప్రేమ బహుమతి సీమా బదులు పలకడమా, అనుమతి లేకే మన చిరునామా విషము నింపడమా, చివరికి ఎచటికి పయనమీ మనిషికి. ఎందుకు ఈ రోజు నీతో చాలాసేపు గడపాలనిపిస్తుంది. రేపు నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపితే నేను నీకు దూరం అవుతాను కదా అమ్మా. ఒకవేళ రేపు నేను నీకు దూరం అవుతే నువ్వు తట్టుకోగలవా? రేపు పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపితే అని రాత్రంతా అంటూనే ఉంది. ఇలా సాగనంపాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ ఈసారి ఆ ఫోటో దిగేటప్పటికీ మీ మధ్యలో నేను లేకపోతే చెప్పండి నాన్న, మీరు నన్ను మిస్ అవుతారా? నేను మీతో పాటు లేను అని బాధపడతారా? లేదా పోతే పోయింది పర్లేదు అని సర్దుకుపోతారా? పిచ్చి తల్లి నేను అవన్నీ మాట్లాడుతుంటే అర్థం చేసుకోలేకపోయాను. దాని మీనింగ్ తను మన అందరినీ వదిలేసి వెళ్ళిపోతుందని ఆ రోజు నేను గుర్తించుంటే రాత్రంతా దానికి తోడుగా ఉండేవాడిని. అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. రేపు చెల్లెల్ని దగ్గర లేకపోయినా, ఇలా ప్రేమగా ఎత్తుకునే అవకాశం లేకపోయినా ఫీల్ అవుతాం. ఏమో ఎట్టయినా వెళ్ళొచ్చు. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవాణ్ణి. నిన్న అవన్నీ మాట్లాడుతూ ఉంటే నేను ఊహించలేకపోయాను. ఇలా నన్ను వదిలిపెట్టిపోతావని ఎక్స్పెక్ట్ చేసుంటే 24/7 డ్రెస్ వేసుకుని కాపలాగా ఉండేవాడిని కదా. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.